హలో బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ చూపించబోతున్నాను. ఇది వరకు నాకు ఒక డౌట్ ఉండేది, అసలు ఈ బాక్సెస్లో ఈ బాస్కెట్స్లో డ్రెస్సెస్ అన్నీ ఎలా సరిపోతాయని. అప్పుడు నేను యూజ్ చేసిన మెథడ్ డీక్లటర్ అండ్ సెగ్రిగేషన్. వార్డ్రోబ్ డీక్లటర్ అంటే చిరిగిపోయినవి, బాగా టైట్ అయినవి, అలాగే ఫేడ్ అయిపోయిన డ్రెస్సెస్ అన్నీ తీసేయటం. ఇంకా వార్డ్రోబ్ సెగ్రిగేషన్ అంటే డైలీ వేర్ కుర్తీస్ విడిగా, బాటమ్స్ విడిగా, పార్టీ వేర్ అండ్ అకేషనల్ వేర్ సెట్స్ విడిగా, అలా దేనికి దాని విడిగా పెట్టుకోవటం. ఇప్పుడు క్లోత్స్ ఫోల్డింగ్ చూద్దాం. ఈ కుర్తీని వెనక్కి తిప్పుతున్నాను. ఫస్ట్ హ్యాండ్స్ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత రైట్ సైడ్ కాలర్ చివరి నుంచి లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ కూడా సేమ్, లెఫ్ట్ సైడ్ కాలర్ చివరి నుంచి లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసుకోండి. ఈ ఫోల్డింగ్ గుర్తుపెట్టుకోండి, తర్వాత మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు యాంకిల్ లెంత్ ప్యాంట్ తీసుకున్నాను, ఇలా హాఫ్కి ఫోల్డ్ చేశాను. ఇక్కడ క్లాత్ కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకుని ప్యాంటును కూడా హాఫ్కి ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు దుప్పట్టా తీసుకోండి. దుప్పట్టాని నేను ఇలా ఫోల్డ్ చేశాను. ఇలా దుప్పట్టా, ప్యాంట్ అండ్ కుర్తీ ఒకచోటే ఉంటాయి. సో మీ దగ్గర బాస్కెట్స్ లేనప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలాంటి బాస్కెట్స్ ఉంటే ఇప్పుడు కుర్తీ చూపిస్తున్నాను. కుర్తీని వెనక్కి తిప్పండి. సేమ్ ఇందాక కుర్తీలాగే హ్యాండ్స్ లోపలికి పెట్టుకోండి. ఇప్పుడు కాలర్ చివరి నుంచి లోపలికి ఫోల్డ్ చేసుకోండి. రైట్ సైడ్ కూడా కాలర్ చివరి నుంచి లోపలికి ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు డ్రెస్ని 3 ఫోల్డ్ చేయాలి. 1 2 3 ఇలా ఫోల్డ్ చేయటం వల్ల ఈ బాస్కెట్లో ఈజీగా డ్రెస్ పట్టేస్తుంది. చూడండి, ఒక్క బాస్కెట్లో నేను ఎన్ని టాప్స్ పెట్టాను. ఇప్పుడు ప్లాజో ప్యాంట్ చూద్దాం. దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేయండి. ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత సెంటర్లో లోపలికి ఇలా ప్రెస్ చేయండి. ఇప్పుడు లెగ్స్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి. దీన్ని కూడా 3 ఫోల్డ్ చేయాలి. 1 2 and 3 ఇలా అన్నీ సేమ్ సైజులో ఫోల్డ్ చేసుకోవడం వల్ల బాస్కెట్లో ఈవెన్గా పడతాయి. అన్ని ప్యాంట్స్ ఇలానే ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చి టీ షర్ట్ చూద్దాము. షర్ట్ని వెనక్కి తిరిగేయండి. ఇప్పుడు కుర్తీకి ఫోల్డ్ చేసినట్టే హ్యాండ్స్ని లోపలికి ఫోల్డ్ చేయండి. తర్వాత నేను చూపించిన విధంగా కాలర్ చివరి పట్టుకుని లోపలికి ఫోల్డ్ చేయండి షర్ట్ని. సేమ్ అలాగే రైట్ సైడ్ కూడా కాలర్ చివరి పట్టుకుని లోపలికి ఫోల్డ్ చేయండి షర్ట్ని. ఇప్పుడు ఇది 2 ఫోల్డ్స్ చేసుకోవాలి. 1 and 2 అంతే, ఈజీగా పట్టేస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి బాస్కెట్ లేకపోతే ఇలా చేయండి. లాంగ్ హ్యాండ్స్ షర్ట్ తీసుకున్నాను. షర్ట్ని వెనక్కి తిప్పండి. ఇప్పుడు మన ఫార్ములా గుర్తుంది కదా, హ్యాండ్స్ని లోపలికి ఫోల్డ్ చేయాలి. తర్వాత లెఫ్ట్ సైడ్ కాలర్ చివరి నుంచి లోపలికి ఫోల్డ్ చేయండి. అలాగే రైట్ సైడ్ కూడా కాలర్ చివరి నుంచి లోపలికి ఫోల్డ్ చేయండి. ఇప్పుడు మీ కబోర్డ్ ఉన్న ప్లేస్ని బట్టి మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు. లెంతీగా ఉంటే ఈ ఫోల్డ్ సరిపోతుంది. కబోర్డ్ విత్ కానీ లెంత్ కానీ తక్కువ ఉంటే దీన్ని మళ్ళీ హాఫ్ ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఓకే. నెక్స్ట్ వచ్చి నైటీ అండి. నైటీకి అయితే నేను ఒక ట్రిక్ ఫాలో అయ్యాను. ఫస్ట్ నైటీని హాఫ్ ఫోల్డ్ చేసుకుంటున్నాను. దాన్ని మళ్ళీ 4 ఫోల్డ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఈ నైటీని ఈ బాస్కెట్లో పెట్టాలనుకుంటున్నాను. సో ఈ బాస్కెట్కి తగ్గట్టుగా నైటీ ఫోల్డ్ చేయాలి. అందుకని నేను మెజర్మెంట్ కోసం బాస్కెట్ పక్కనే నైటీ పెట్టాను. సో నాకు ఈ ఫోల్డ్ కావాలి కాబట్టి నైటీని మళ్ళీ హాఫ్ ఫోల్డ్ చేశాను. సో కరెక్ట్గా బాస్కెట్ ఎంత ఉందో నైటీ ఫోల్డ్ కూడా అంతే ఉంది. సో మెజర్మెంట్ కోసం పక్కన బాస్కెట్ పెట్టుకున్నాను. సో అంతే. ఇప్పుడు అనార్కలి డ్రెస్ చూద్దాం. అనార్కలి కొంచెం లెంత్ గేర్ ఎక్కువ ఉంటుంది కదా, దీనికి కూడా నేను నైటీకి ఫాలో అయిన టిప్సే ఫాలో అయ్యాను. ఫస్ట్ ఎప్పటిలాగే హ్యాండ్స్ లోపలికి పెట్టేసుకోండి. అలాగే రైట్ సైడ్ కార్నర్ దగ్గర ఫోల్డ్ చేయండి. అలాగే లెఫ్ట్ సైడ్ కాలర్ కార్నర్ దగ్గర ఫోల్డ్ చేయండి. సో ఇప్పుడు నేను ఈ బాస్కెట్లో పెట్టాలనుకుంటున్నాను నైటీ.
సో ఈ బాస్కెట్కి తగ్గట్టుగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. సో బాస్కెట్ ఎంత ఉందో ఆ సైజులోనే ఫోల్డ్ చేసుకున్నాను. సో ఈ డ్రెస్ను కూడా 3 ఫోల్డ్స్ చేయాలి. 1 and 2 and 3. ఎస్. సో ఇలా ఫోల్డ్ చేయడం అని చూడండి, చాలా కుర్తీస్ చాలా టాప్స్ పట్టది ఒక బాస్కెట్లోనే. సో నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. కిందవన్నీ డైలీ వేర్వి, పైవన్నీ అకేషనల్ వేర్వి. టాప్స్ విడిగా, బాటమ్స్ విడిగా, కుర్తీ సెట్స్ విడిగా, దానికి విడిగా పెట్టుకున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.